జగన్ని దెబ్బ కొట్టిన వాటిట్లో ఫుటాల పిచ్చ ఒకటే. అందులో సర్వేరాళ్ళ మీద జగన్ బొమ్మ, అలాగే బుక్కుల మీద జగన్ బొమ్మ, మన ఆస్తులకి ఇచ్చే పాస్బుక్ కూడా అతని బొమ్మ ఏంటి అన్నటువంటిదే చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇవన్నీ లాక్కుంటారన్నటువంటి ప్రచారానికి ఉపయోగపడింది. జనాలలో తీవ్ర అసంతృప్తి దెబ్బతీయడానికి కారణమైంది. అట్లాగే పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా వెనకాల బొమ్మలు వేసుకోవడం అన్నటువంటిది కూడా పెద్ద సంచలనమైంది. ఇప్పుడు ఆ పాఠ్య పుస్తకాలకు సంబంధించిన దాంట్లో టెక్స్ట్ బుక్కులకి వేయలేదు, కానీ నోట్బుక్లకి వేసేవాళ్ళు. ఇట్లాగా ఇప్పుడు వాటి నోట్బుక్లు మారినాయి. ఈ తరహా బొమ్మలతో, పిల్లల్ని అలరించేటటువంటి బొమ్మలతో కొత్త తరహా నోట్బుక్లు రంగంలోకి వచ్చినాయి. తద్వారా ఇది మంచి సంప్రదాయం. ఫోటోలు ఇవి ఎక్కడ వేసుకోవాలంటే మనం ఏదన్నా ఒక కొత్త పథకం పెట్టాం, అక్కడ వేసుకుంటే ఒక బాధ్యత. సరే, పేర్లు మార్చిన చోట వేసుకున్నారంటే ఒక బాధ్యత అవుతుంది. కానీ ప్రజలకి సంబంధించినటువంటి దినచర్యల విషయంలో ఫోటోలు వేసుకోవడం అన్నటువంటిదే చిరాకెత్తించే అంశం. దాని ఇంపాక్ట్ జగన్ అనుభవించాడు. ఇప్పుడు అలాంటిది తన ఫోటోలు వేసుకోకుండా జాగ్రత్త పడ్డారు బాబు గారు.